సరే నా కేటీఆర్ భేటీ అయినటువంటి కేసీఆర్ తోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఏమన్నా ఆ ఫామ్ హౌస్ లీక్స్ మీద ఏమైనా వచ్చినాయా? ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి? నాకు తెలిసినంత వరకు ఆయన స్వభావ రీత్యా, ఆయన ఆలోచన రీత్యా, ఆయన ఎత్తుగడల రీత్యా ఆయన ఈ విషయంలో అందరూ నోరు మూసుకొని కూర్చోండి అనే చెప్తాడు. సింపుల్. మీరు ఏం బాగొద్దు, మాట్లాడొద్దు, మీరు నోరు మూసుకొని కూర్చోండి, ఆ సమస్య ఎట్లా పరిష్కరించాలనో, ఏ సందర్భంలో పరిష్కరించాలో నేను చూస్తా అని ఆయన అంతకు ముందు రోజే ఆయన ఏదో ప్రెస్లో ఏదో మాట్లాడిండు కదా, ఇట్లా అట్లా అని ఏదో మాట్లాడిండు కదా, మాట్లాడిండు కదా. అది విధవా, నువ్వు సపరేట్గా కూర్చో, నువ్వేం మాట్లాడకు, నీకేం చేత కాదు, నేను చెప్పింది చేయని చెప్తాడు. కానీ చాలా గొప్పగా చేసిండు, అందరు ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి, చెయ్యండి అని అన్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఒకటే ఒక సూత్రం నమ్ముతాడు ఆయన. నాకు ఎప్పుడు మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన అదే చెప్పేది, ఇక్కడ ఒక గీత ఉంది, ఈ గీత గురించి మాట్లాడొద్దు అంటాడు, ఈ గీత పక్కన పెద్ద గీత గీయమంటాడు, ఓకే, ఆ గీత గురించి నువ్వు కన్నెత్తి కూడా చూడొద్దు అంటాడు, మాట్లాడొద్దు అంటాడు. ఆ గీతను చెరపడానికి నీ శక్తియుక్తుల్ని, నీ తెలివితేటలు ఉపయోగించవద్దు. నువ్వు నీకు శాతనైతే, నీకు దమ్ము ఉంటే, నీకు శక్తి ఉంటే, తెలివితేటలు ఉంటే నువ్వు దాని పక్కన పెద్ద గీత గీయగానే వెదవల్లార గిదేంద్ర పని అని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. ఎవడైనా వచ్చి పార్టీలో వీళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, రాజశేఖర ప్రభుత్వం, ఇట్లా అట్లా, లేకపోతే చంద్రబాబు ఇట్లా అంటానే, ఓరు విధవ, చంద్రబాబు పోయేటోడు నా దగ్గరికి వెనుకొచ్చినావు, పో మన సంకరాకు పో, మన ముందుకు పో అనేటోడు, ఇట్లా మాట్లాడతాడు అన్నట్టు. నిజంగా ఇప్పుడు నిన్న కూడా కేటీఆర్ పోయి ఇట్లా అట్లా పరువు పోయింది, అది పోయింది, ఇది పోయింది అంటే కూడా ఆయన కూడా ఇదే అని ఉంటాడు, ఇట్లనే చెప్పుకుంటాడు. అంతకు మించి ఆయన ఇట్లా చేయండి అట్లా చేయండి అనే బాపత్ కాదు, దాన్ని డిఫ్యూజ్ మెకానిజంలో ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సార్ ఇంకో మాట కేటీఆర్ అన్నాడు, పార్టీలో కోవర్టులు ఉన్నారు అన్న మాట అన్నాడు. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే బీజేపీ ఉన్నదా అన్న చర్చ కూడా బయట జరుగుతూ ఉంది. అటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉందా సార్? నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు వాళ్ళు సరే మనకి ఇష్టం లేనప్పుడు ఎన్నో మాట్లాడతాం, కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మా దగ్గర కూడా రేవంత్ రెడ్డి కోవర్టు ఉన్నాడు అన్నాడు. మరి కోవర్టు ఉంటే ఏం చేస్తాను, గడ్డి బిక్తావా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ ముందు, నీ వెనక, నీ పక్కన కోవర్టు ఉంటే చూసుకుంటే ఎందుకున్నావు? నీ పార్టీలో కోవర్టు ఉంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంది? మన ఇంట్లో ఎలక చూడితే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఎలకను తీసి బయట వేయడం ప్రయత్నం చేయమా? మన మీద ఏమన్నా మలినం పడితే, ఏమన్నా దుమ్ము పడితే దులుపుకోవడమో కడుక్కోవడమో చేయమా? అరే నీ పార్టీలో కోవర్టున్నారని నువ్వే చెప్పుకుంటూ ఊరేగితే నువ్వేం చేస్తున్నట్టు? ఇదంతా కూడా ఏంటంటే అనవసరంగా మాట్లాడే విషయాలు తప్ప, దీన్ని అర్థవంతంగా మాట్లాడినట్టు, తెలివితో మాట్లాడినట్టు విషయాలుగా అయితే పరిగణించలేము. ఈవిడ అంటే చూడు, ఏం చేయాలో చేతగాక ఏదో చేసినట్టు అవుతుంది, కానీ ఏమైనా చెప్పి ఇప్పుడు ఇక్కడ ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఫస్ట్ ఆమె ఏ ప్రశ్నలు అయితే అడిగిందో, బీసీల విషయంలోనైనా, ఎస్సీల విషయంలోనైనా, లేకపోతే ముస్లింల వక్ఫ్ బోర్డు విషయంలోనైనా, లేకపోతే ఇంకా ఇతర అంశాలు ఏవైతే పార్టీలో ఉద్యమకారుల విషయమైనా, మరవీరుల విషయాలైనా, ఇంకా అనేక విషయాలు ఏవైతే మాట్లాడిందో గవిటి ఆన్సర్ చెప్పకుండా తలతోకలేని మాటలు మాట్లాడితే ఏమొస్తుంది? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? నువ్వు ఇప్పటికైనా ఆమె లాస్ట్ అభ్యర్థన ఏం చేసింది, అన్ని రాసి ఆఖరికి ఏమన్నది, ఇప్పటికైనా మీరు వెంటనే ఒక ఎమర్జెన్సీ ప్లీనరీ ఏర్పాటు చేయండి, అత్యవసర ప్లీనరీ ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిద్దాము అని మాట్లాడిన దానికి ఆ పని చేయి, ఆ పని చేయొచ్చు కదా. ఇప్పుడు ఉత్తరాలు అనేవి మొదటిది కాదు, నాకు తెలుసు కదా, బయట వాళ్ళు చాలా మంది తెలియదు కావచ్చు, మర్చిపోయిండొచ్చు, కానీ 1999లో ఆయన టీడీపీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఆయన కూడా ఇదే బషీర్బాగు విద్యుత్ సమస్య మీద కాల్పులు జరిగినప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రికి లెటర్ రాసిండు. లేఖలు అలవాటు లేవు. అరే మరి ఇప్పుడు లేఖల్ని తప్పుపడితే మీ నాయన లేకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మొరుగుతున్నారు కదా, కొంతమంది తెలిసి తెలియక వాగుతున్నారు కదా. కేసీఆర్ 1999లో హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగులో రైతుల మీద కాల్పులు చేసినప్పుడు ఇది తప్పు, దీనివల్ల నష్టం జరుగుతుంది,
అని దాదాపు 2 పేరాల లేఖ రాసి చంద్రబాబు నాయుడుకి పంపిండు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిండు, పార్టీ ప్రెసిడెంట్కి పంపిండు. మరి ఆ రోజు కేసీఆర్ పంపితే అది కరెక్ట్ అయింది, గొప్పగా చెప్పుకున్నాం. మరి ఈరోజు ప్రజల సమస్యల ప్రాతిపదికగా లేఖ రాస్తే మరి ఇది తప్పని ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ కేసీఆర్కి కూతురు అయింది కదా, కూతురు అయింది కాబట్టి అరే ఒకటే కుటుంబం కదా మాట్లాడుకోవచ్చు అన్న ఆలోచనలో భాగంగా ఇటువంటి కామెంట్స్ వస్తుంటాయి కదా సార్ కామన్. ఇప్పుడు ఆయన పార్టీలో అప్పటికి మాజీ మంత్రి, పెద్ద పోస్టు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిండు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ డిప్యూటీ స్పీకర్ అంటే మామూలు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా పిలుచుకోవచ్చు, ప్రతిపక్ష నాయకుని కూడా పిలుచుకోవచ్చు, స్పీకర్ హోదాలో ఎవరినైనా పిలుచుకోవచ్చు. ముఖ్యమంత్రి కూడా అధ్యక్ష అని ఎవరిని అంటాడు? స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని అంటాడు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని అంటారు. కాబట్టి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గండిపేటలో రాజకీయ శిక్షణ తరగతుల్లో ఒక గొప్ప శిక్షకునిగా ఉన్నటువంటి ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్న కాలంలోనే ఆయనే లేఖ రాసిండు. లేఖలు రాయడం తప్పు పట్టే వాళ్ళు ఫస్ట్, ఒకవేళ అదే తప్పు పడితే కేసీఆర్ రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖను కూడా తప్పు పట్టాల. ఓకే.